వాడు వెనక పెట్టమంటాడు బండిగా ఈయన చేసి అటు ఇటు జరుపుతాడు. ఫస్ట్ వేరైతే తాకుతుందట కాకట్టాడు కాయలకు. ఇగో ఐడియాలు చూసినావా, మన బండికి రంగు పక్క బండి పోతా నేను గుద్దలు అనాలి అలా, కానీ పొద్దుగా ఆడు మనకే వచ్చిండు. ఏమంటారు మేనగాని గుద్దలు అండి గారా. ఇగో ఈ చిన్న సింపిడు, ఇగో పెద్ద సింపు. ఈయనకాటి ఈడనయ్యాం గారా, ఈడు 100 వాళ్ళు 100%. ఈడు బాగా స్లో ఉన్నాడు మచ్చా. అరే డోర్ రా అయ్యా నీ అవ్వ. తాతయ్య చూడు లాగేసిండు. తాతయ్య మంచిగా, తాతయ్య ఎంగు బాయిరు కానీ సూచుడు కొంచెం ఏజుడు కనబడతాడు. కానీ తాత చేట్టెలు కూడా ఎంగే కానీ నవ్వుతాడు. ఇగో ఈడప్పుడు మావాడికి ఒకసారి జేసీబీ ఇస్తే దెంగిండు పండబెట్టి దేనికి ఏ ట్రాలీకి రా గుద్దింది. హలో కాక అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. లాగ్ వచ్చేసి అయితే మనం ఇలా మట్టి ట్రిప్లకి అయితే పోతున్నాం అనమాట. ఆల్రెడీ బండ్లు అయితే స్టార్ట్ అయినాయి, మనమే లేటు ఇక పోవాలి. ఇక వెళ్ళిపోతాను, ఆడ రివర్స్ తీసుకుందాం. ఇట్లా వెళ్ళిపోవాలి మొత్తం ముందరికి వెళ్ళి ఇట్లున్నది. లాస్ట్కి అయితే టచ్ చేసినాం పాడు. మరి ఎన్ని బండ్లు వచ్చినా తెలియదు ఆడికి, చూడాలి. ఇక మా ట్రిపుల్ నేను కూడా మస్తు రోజులే పోక. టింపు కూడా ఆల్రెడీ ఫోన్ చేసి ఆడు అన్న ఏమైనా అత్తలు వత్తలు అని ఆడు తాగదేంటాడు. మరి ఇక పోదాం దీన్ని పట్టుకొని చంపుకొని వెళ్ళాలి. మట్టి ట్రిప్పులా హవానా మరి వాళ్ళు ఎన్ని ట్రిప్పులు ఉన్నాయో నాకు తెలిసి తక్కువనే, ఒక 100 ట్రిప్పులు అన్నారు. మరి చూడాలి. ఇక రోజు చేసి ఇట్లా వాడి రప్ప 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 దెంగేస్తే పని అయిపోతుంది. ఎవరా సింపు సింపుతాండగో వాడికి వెళ్ళి వస్తాడు. మరి ఇంకా స్టార్ట్ కాలేదు ట్రిప్పులు నాకు తెలిసి. ఎత్తేసుకుంటా పోతాను గుడ్డవాళ్ళు అవాళ రాకముందే బల్లాడ పెట్టున్నాయి. మా వాళ్ళు చాలా రోజుల తర్వాత కనబడతారు అందరూ. అక్క ఇగో మా మామయ్య హాయ్ మామయ్య. ఇగో మా మామయ్య ఎత్తానమాట. అగో ఏమంది బండి వచ్చింది, ఎన్ని బండ్లు వచ్చినాయి ఏం కథ. మన మామయ్య తర్వాత మనము కిరణాలు ఏం సంగతి అత్త ఈ రెడ్డి షాప్ దగ్గర రావాలరా, ఆయననే ఘోరం కొడతాను ట్రిప్పులు. ఇక మన వాళ్ళని చూపెడతా మరిగా. ఇక మా మామయ్య బండి కూడా వచ్చేద్దాం ఇట్లనే. ఇక మన కిరణ్ గాడు ఈయనే ఉన్నాడు. ఈయన రెడ్డి షాపు ఏందంటే మరి ఏందో ఏమో పోరగాల కంటే ఎక్కువ ఉరికిస్తాడు. ఈయననే పోలు కొడతాడు. డోర తాకిస్తాడారా ఓరిని ఉన్న 4 ట్రిప్లో గిట్లా కొడితే ఎట్లా కాదు. మమ్మల్ని వెళ్తే మేము నేసుకుపోదాం అనుకుంటానవా? మొత్తం ఈయననే కొడతాడు కదా. ఊరే ట్రిప్పులని తాతే కొడతాడట. బంటల కరుపు అని కూడా ఇక చూడవు. తాత బండికి లాగ్ వీకి నేను దీనికి కూడా నేను చూస్తాగాడు పీకినా ఉంచినా చూడాలి. అరే ఉన్నది రో దీన్ని వీకలే, ఇది వీకకుండా గింత ఎట్లు ఉరుకుతాందిరా. అయ్యో మీ అన్నగాడేర్రా మా కాకది టాప్ పెట్టి అని బండి దగ్గరికి అయితే వచ్చేస్తాను అనమాట. ఇలా కాక బండి కొన్న కాడికి వెళ్ళి ఈ బండి బాబా టాపే చూస్తలేదు. 5,000 వస్తే 50 డీజిల్ వస్తే రావట్లేదురా. అంతేనా ఎరా మంగు వీడు ఏర్పడకుండా సీటు దిగినావురా. అదే వెళ్దిరా బండి. ఇక జేసీబీ ఇట్లా నడుతుంది మా పని. మరిగా మనం చూద్దాం. ఇక అటు సైడ్ నుంచి పోయి కూడా మీకు చూపెడతాం మన బండి వచ్చిన తర్వాత. మన వాళ్ళు ఎంతమంది వచ్చారు కాక ఎన్ని బండ్లే? 11 మంది 11 బండ్లు. మనం ఇవన్నీ కొత్తగా వచ్చినాం కదా. ఇన్ని రోజులు మొత్తం 7 వేల తిరుపతి రెడ్డి అని పేరు మోగుతాంది. 7 వేల కానీ ఇటు 100 రోజుల పని ఎత్తాండి, ఇటు ఈ పని ఎత్తాడు. నేను ఎట్లయితే ఇక నేను రాలేదు ఇప్పుడు. ఇక రాలేదు. ఇక కరెంట్ లేనందుకు వచ్చిందట. కరెంట్ ఉంటే ఎందుకు వచ్చు. वो डब्बा है ना, वो ट्राल वाले डब्बा वो खराब होता, वो क्या होगा ना, वो बकेट है ना, बकेट थोड़ा देख के डालो ठीक है. माँ और చెప్తాండు. तू बोल देना उसको, थोड़ा जल्दी आ जा ठीक है. ఇలా మనకే రాట దేకేనా ठीक है. देख के పాటలు పెట్టుకొని వస్తాడు మా సాయిగాడు. గిలకెళ్ళి రాంటే గలకెళ్ళి వస్తాడు మావా. వెళ్ళి గిలకెళ్ళి రానిరా ఏంగా రానిరా. స్పెడ్స్ తీసి పోరగా లేవాలి ఇంటికా లేరు కదా.
అగో వచ్చింది అగో పాటలు పెట్టుకొని వస్తాను నేను 50-50 ఇళ్ళకెళ్ళి రారా అంటే అత్తలేడు చూసినావా కళ్ళద్దాలు పెడతాడు సాయిలు అన్నమాట ఏ అవ్వ ఇవాళ ఎందుకు మధ్యాహ్నం ఎవరు బయట లేరా లేదా చింపు అయ్యా ఎండ బాగా అందరు కూలర్ పెట్టుకొని లోపల అనుకుంటారు అందుకే పాపం మాడు స్పెడ్స్ తీసిండు 50-50 మావంది వాడి ముఖాన్ని కూడా మా కాకది ఉన్నది సూపర్ తాగు లోడ్ చేసుకోగా కొత్త బండి పోయినదే వాళ్ళిద్దరు పోటీ పడి మరి పోతారు మా వాడికి వెళ్ళి చూడు ఆ బండి ఒకటి ఆ బండి ఒకటి ఓలేనుకోరు చింపు కానీ గుద్దవలదేం కూడా బండ్లు సీరియల్ గా పోకుంటే రాను బ్రో అగో రాదటినా ఎండ కొడుతుందట కొంచెం నల్లగా అయితే రాటినా కారా నా బండ వాడ కనబడుతుందా పోరాడు పెద్ద పూరను పట్టుకాసిన చిన్న పూరను కొన్ని చిన్న రిపేర్లు కాలిపోయినాయి చెర్రిస్తాడు మామయ్య ఇక మన చింపు అయితే బండి పట్టుకొని అయితే వెళ్ళిపోతాడు మా ఇగో ఈ బండి తర్వాత పెడతాడు ఇక మనం కూడా ఎక్కుదాం ఇక మెల్లంగా అవురా సింపుల్ ఆయన బాగా రోజులు ఏరాడరా బండి నడపక మావ ఇన్ని రోజులు ఏది టిప్పరు డంపర్ టిప్పర్ రెండు నడిపిండు మావాడు ఇన్ని రోజులు అందుకే ట్రాక్టర్ బాగా రోజులే అని ప్రాక్టీస్ చేస్తాడు మంటగడేర్రా మంటగడ తింక మద్దు ఉంటుంది బండి ఎక్కేసినాము మన సింపు నడుపుతాడు జేసీబీ కాడికి అయితే వెళ్ళిపోతాను ఇక మన టైంకి వచ్చే వరకు ఏడు గ్రీస్ కొడతాడు ఆరా దిగుతాడు బండి జేసీబీది హీరో ఛాలెంజ్ ఆడికెళ్ళాగో భూమిపుత్రాన్ని పట్టుకొస్తాడు కాగాడు నాన్ పవర్ నడపత్తలేదు కాక ఏమిరా నాన్ పవర్ నడపత్తలేదురా ఇగో ఇడు నాన్ పవర్ నడపత్తలేదురా మరి ఏమే భూమిపుత్ర నాన్ పవర్ ఇది ఈ కాలం ఆ కాలం జమాల బండిది మా ఒట్టి స్టార్ట్ అయ్యే కాక చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుందో అగో చూసినావా ఫస్ట్ వేరైతే తాకుతుందట కాకట్టాడు కాయలకు ఇగో మెల్ల పోతాడు దరికిద్దా ఇగో ఇప్పుడే స్టార్ట్ చేసిన మా బండి అయితే ఇక పోసేస్తాను మా మెల్ల లోడ్ చేసి పడదెంగుతాడు ఇక కనబడుతుందా బండి అంతా కనబడుతుంది అవ్వ సింపుగాడు ఎక్కిండు బండి ఇక ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ డబ్బా తోడా దేకే మెల్ల పోయిరా అసలే డబ్బాలో తాకిస్తాను ఇంతకుముందే కిరణ్ గాడు అంటాడు పిల్లగాడు మా డబ్బాలో తాకిస్తాడు అని ఒత్తిండా ఇక మన కాక దానికి ఒత్తిండాడు ఇందాడ కొత్త ట్రాలీ మా కాక కొత్త ట్రాలీకే ఒత్తిండాడు ఇడు దేవుడు అంటున్నారు ఇడు మెల్లగా మరిగా సింపుగాడు ఎక్కేస్తాడు దారా ఎటైనా ఇలా కొడుతుందిలే ఇగో మన పెద్ద పోరని పట్టుకొని అయితే వెళ్ళిపోతానమ్మా ఇగో ఈ అన్ని పనులు చూసినా అన్ని వచ్చేతాడైతే చూస్తానే మరిగా నెక్స్ట్ మనం పోయిన తర్వాత మెల్లగా వచ్చేస్తారు మనమే కొంచెం లేట్గా వచ్చినాం ఇవాళ మనదే లాస్ట్ బండి మళ్ళా ఒరి ఎప్పుడు వేయండి ఎప్పుడు వస్తాను రా మనకన్నా 2 బండ్ల ముందే కారా ఆ పిర్రలే జరుగుతాయి తాత కొట్టి నవ్వుతాడాగో తాత మన పోరడు ఎక్కువ ఉరికి తావడు మళ్ళా లాకు ఇంకొంచెం మీదికి ఎక్కించి కాలబెట్టిన దీన్ని మొత్తం పొల్లు చంపడే ఇక తాటికేర్లా ఈ టైర్లు మొత్తం ఘోరంగా ఎత్తేస్తే మన చిన్న పోరడు అయితే సూపర్ ఉంది కానీ దానికి ట్యూబ్ పలిగింది నేను రోజు పోతా అనుకుంటాను ఏదో పని పడుతుంది పోయి అవ్వడు బండలతోనే మొత్తం నిండి అంటారు ఇక ఘోరాన్ని మెల్ల ఇగో మా గుడి ఓపెన్ కాలే మా మావ గుడి మా డ్రైవర్ల గుడి పోరడు నల్లపోక ఎట్లా పోతాను చూడు 3వ గేర్లు ఎక్కించినందుకు H3లో ఇక మావా మన కిరణ్ గారు కూడా వచ్చేస్తాడు మావా ఈయన బండికి పాపం హారం లేదు వాడేది విధి రోజుకుంటే వచ్చినాగో కిరణ్ మావయ్య టాటా చెప్పకుండా పోతాడు మొత్తం ఇగో మావా ఇక ఈడికెళ్ళి అయితే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఈడికెళ్ళి ఈ సీజన్లో మనది ఇగో ఇది ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ బండి అంటే లాస్ట్ బండి ఇక సందీప్ మావయ్య టచ్ చేస్తాడు మావాడిని రోజు టిప్పర్లు నడిపిండు మన ట్రాక్టర్ ఫీల్డ్కి అయితే వచ్చేసిండు మా మావయ్య అన్నమాట ఏమే మీరంతా ఆడేడ పోసుడు ఓకే కుప్ప అంట నీ పొలం తెలుసు కదా తాతలు ఓకే సరే కుప్ప గ్యాప్ ఇచ్చిపోయామంటావు సరే తాత ఓకే ఇక మా మావయ్య చిన్న బండి ఇది 475 ఇది మన చిన్న పొలం అసలుంటుంది మొత్తం ఎత్తేసి కాలు పెడుతుంది ఇలా ఈ పెద్ద టైర్లు ఏబట్టి గుద్ద వాళ్ళకి తెంగుతుంది మెల్ల చూసుకుంటూ దిగాలే అవ్వా పోరు ఇట్లా పడేది అదే మెల్లంగా అందుకే మెల్లంగా చూసుకుంటూ చెప్తానా వచ్చేసినాం మళ్ళీ మెల్లంగా
ఏమోరా ఎన్ని పడితే మనిషికి 5 పడితే కావచ్చు తమ్మి నాకు తెలిసి. ఇగో బండి అయితే లేపుకుంటాను అనమాట. మొత్తం కర్రగా అయిపోయిన ఒక అరగంట ఎండకాల్చే వరకే. మనమైతే వెళ్ళిపోతానమ్మా ఇక పోసుకొని బండి పట్టుకొని దెంగేయాలి ఇక. అయ్యో మా కాక కూడా వచ్చేస్తాను అనమాట మన వెనకనే. భూమిపుత్ర ఇది నాన్ పవర్ బండి అది. కాకరా మామయ్య ఇక మా కాకాని బండి కూడా పోతుంది రాజమేమైనా. అయ్యాగో కాకనా ఇక మామ పోతాడు మామ ముఖం కప్పుకుంటాడు ఏటో పోతాడు మావాడాగో ముఖం కప్పుకొని పోతాడు ఏటో నీళ్ళు కలర్ చూడు. ఇదేనారా మన బండి దీని వెనకనే పెడదాం. కానీ ఆడు ఇప్పుడే కారా 2వ ట్రిప్. మనం ఫస్ట్ ట్రిప్ అయిపోయినా మన లాస్ట్ బండి కదా. ఏం కిన్నాలు ఏం చేస్తుండేవి నెరవేడ్డవానే ఈ బండి తర్వాత నేరా నేను. కానీ నేను ఇప్పుడే అంటలేను ఈ బండి తర్వాత ఏరా మంగు అవ్వ అంటే మీరే కొట్టుకుంటారా మాకు చెప్పారా. అవ్వ మంగాడు మారిపోయినరా ఆని గుద్ద బాగా బలుతాంది రానికి సీడిమే వెనకాడికి వెళ్ళి పైసలు కనబడి వాళ్ళ దేకుతాడరా మనన్నాడు మంగాడు. ఆడదానే పోతాడు ఇటు డబ్బులు దాకిస్తాడు మీరు దాకేకరా చూసుకుని పోయిరా బిడ్డ అని చెప్పిన. మరి ఏం చేస్తారు పిల్లగాడు. కాకనా బండ్లు ఇట్లున్నాయి ఓడెనుకోటి పోవాలి. మా కాక బండి ఏదో ఆల్రెడీ కొట్టచ్చిండు. ఇదే మనకన్నా ముందు పోయి మళ్ళీ వచ్చిండు. సోల్ అరిగిందన్న కాకని ఇది సోల్ అరిగిందంటారు వీళ్ళు. చూస్తావా గిట్లుంటది ఫన్నీడా ఎట్టున్నది. ఈయన పొద్దున రా కొడతాడు తెల్లని రా కొడతాండి నా ట్రిప్పులు. ఈసారి ముందర టైర్లు పెద్ద టైర్లు వేసి లేదు ఇక 4 వీలర్ నూపుతాడు కొత్త ఈ పైసలతోటి కారా. చింటూ ఈయన పేరు. అరే సెకండ్ హ్యాండ్ టైర్లు కొన్నాడు మన పెద్ద బండి టైర్ నూకింది దీనికి. దీని అవ్వ ఎంతైనా చింటికాని బండి అంటే ఏదైనా పెద్దైనా కనబడుతుంది రో. ముందట గుద్దలు కరిగిన టైర్లు ఈసారి ఏవా. మొన్నడు మావుడు సెకండ్ హ్యాండ్ అలా మావు బండి పట్టుకొచ్చుకున్నాడు. దానికి నడిపిస్తాను ఈడ పిల్లగాడు 2 వీల్ ను. కాకైతే బండి పట్టుకొని అయితే వెళ్ళిపోతాను అన్నమాట ఇక మెల్లగా. ఇల్లిద్దరు కొట్టాలి ఏమద్దురా మనకు పట్టకాడికాయ మొట్టవే పట్టకాడికాయ మామ. ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు బండిని గుద్ద తెంగాల్సిన అవసరం లేదు. పట్టకాడికాయ ఒకటి పడ్డ మంచిది 2 పడ్డ మంచిదే. ఆడు పాపం బాలెంత లెక్క రెడీ అయ్యండి ఆడు. కిరణ్ మామయ్య పోయేది ఆయన డ్యూటీకి అలా కొంచెం టానికి తాగలే కావచ్చు. మెల్లమెల్ల పోతాడు మామయ్య. అగో ఎట్లా పోతాడు చూడు. సింపు కూడా అంటే దిగుతాడు పిల్లగాడు ఈసారి. ఇగో బండి ఈ మోటార్ రూపాయికి రూపాయి ఉండదు తమ్మి. అసలు పోతా అంటాడు ఆ ట్రిప్పులు మెల్లమెల్లగా. ఇటు బాగా స్లో ఉన్నారా చిచ్చగాడు. ఇటు మెల్లమెల్ల పోతాడు పిల్లగాడు. మనమైతే రైతు దగ్గరికి అయితే పోదాం. మీకు నేను రైతుని చూపెడతా ఇవాళ ఎవరికి ట్రిప్పులు కొడతాను అనేది. ఇగో మా తాతోలే ట్రిప్పులు ఇవాళ కొట్టేదనమాట. ఎన్ని ట్రిప్పులు కొట్టాడు తాత మొత్తం ఇవాళ? 120 కొట్టాట. మా సింపీడికి వచ్చి నీళ్ళు తాగుతాడు అనమాట. ఎన్ని పడ్డాయి తాత అందాది వరకు 30 పడ్డాయా? అదే 30 రాక పడ్డాయి 25 30 రాక పడ్డాయి అనుకుంటాను నేనైతే. కనబడుతుందా మన బండి లోడ్ చేసుకొని తెంగేస్తాను మెల్లగా. అగో నెక్స్ట్ భూమిపుత్ర ఆడ పెడతాను వాడికి వెళ్ళి. తాత అయ్యో బండి కనబడతారే అన్ని ఎట్లా లైన్గా పెట్టున్నారు మొత్తం. చూసావా ఎండతో ఆకులు మంచిగా అనిపిస్తాడు మా ఊనికి. తాగుతుంది మరి పైసలు అంటే ఎట్లా ఇంట్లో వంట వస్తాయా మరి చెప్పవరా శేఖరి. ఓహి ఒక్కరోజు ఎండతో తాగితే 2 రోజులు లేకుండా ఏంటంటే పిల్లగాడు. మామ మళ్ళీ ఊరు తాడైతే వెళ్ళిపోతాను మామగా ఈడికెళ్ళి. ఇదంతా పొలాలన్నీ కోసి పడితే ఇంకా కొన్ని జాగ్రత్తల కైలు అయితేనే కానీ మాకాడ ఇంకా స్టార్టే కాలే. ఇప్పుడే మట్టి ట్రిప్పులు కొడతాను. దాదాపు ఇంకొక 20 రోజులైనా కనీసం 4 రోజులైనా పడుతుంది మొత్తం ఫీల్డ్ స్టార్ట్ కానీ. ఆగో ఇద్దరు కలిసిర్రు ఇక పాత దోస్తులు మెల్లగరో బండి నూకారు. ఆహా ఊగుతుంది ట్రాలీ ఊగుతుంది చూడగో ఆటాడుతుంది. అగో అది 475 అది ఇంతకుముందు చూపెట్లే. మొత్తం ఎత్తేసుకుంటూ పోతాను ఎంటి బండి. ఇలా మెల్ల దిగుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ కుప్పలే.
ఇట్లా 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 మెల్ల మెల్ల లేపుతాను. మన దేవి గారి బండి అయితే వచ్చేస్తామా. ఈయన కళ్ళద్దాలు నూకిండు. పెద్ద బండి దగ్గర చిన్న బండి పట్టుకొని వచ్చిండు. ఈయన కళ్ళద్దాలు నూకిండు. ఆయన మంగాన్ని పెట్టుకొస్తాడు. వీడికెళ్ళి కొంచెం దూరం ఎక్కితే డాంబర్ రోడ్ ఎక్కడేమావా. డాంబర్ రోడ్ ఎక్కిన తర్వాత ఇక మళ్ళీ బండి కడకైతే వెళ్ళిపోతాయి. జేసీబీ కడకని చెప్తానా. ఎండభద్రం గుద్దాలు కొడుతుంది. ఇక మన సింపు బాయ్ ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇదేమంది సాయి కాని బండి ఆరా. ఓ సంతకాందాగో కాకాని బండి. వాడు ఎప్పటికి కాయ ఎప్పుడేరా. మావిడ ఎప్పటికి కాయ చెప్పుకుంటే వస్తాడు. దా 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 మంది వస్తారు పక్కన సైడ్ కొడతారు. మళ్ళీ బండ్లకు దా దండి ఉరుకుతుంది. ఇగో మా మావ కోసం అయితే మెల్లగా బండి ఆపిన మా లేకుండా ఆపని ఆపకపోదు నువ్వు. మళ్ళీ బండి ఆపులే అంటాడు. ఈసారి గొర్రెం ఫ్రీకి ఇస్తా అన్నాడు బండి ఆపినందుకు. ఇగో చూసా పొలుపోలు పోతాడు. గిరగిర తిప్పుతాడు ఇడు బండి. ఆడు అడిపోతాడు కాదు సార్ నేడు తిప్పిరా. ఆడు అడి తిప్పుతాడు. గట్ల బూతులు మాట్లాడతారా మామ? అవు మామ బూత దెంగులు దెంగుంటారు. బూతులు మాట్లాడకట్టారు. వాడు వెనక పెట్టమంటాడు బండిగా. ఈయన చేసి అటు ఇటు జరుపుతాడు. వెనక పెట్టుకోవాలి. ఈ అవ్వడు ఎన్నిసార్లు గ్రీస్ కొడతారా? ఈ అవ్వ కిतना बार గ్రీస్ మారుతారే తూ. ట్రిప్ ట్రిప్కో మారేంగే గీసా. అవ్వ దీనికి ఏం తెగుతుంది రా బాయ్ ఈ బండికి. అయ్యా ఐసే మారే గ్రీస్ ఐసే ఐసే చోటు వచ్చాయే. అక్క అగ్గో అగ్గో ఆడు చూడ వాడు అట్లా చేస్తాడు చిచ్చగాడు. ఇగో ఐడియాలు చూసినావా. మన బండికి రంగు పక్క బండి పోతాను. నేను గుద్దలు అనాలి అలా. కానీ పొద్దుగా ఆడు మనకే వచ్చిండు. ఏమంటారు మేనగాని గుద్దలు అందే గారా. ఇగో ఈ చిన్న సింపీడు. ఇగో పెద్ద సింపు. ఈయనకాడు ఈడనాయం గారా. ఈడు 100% దొంగ ఈడు. అబ్బాయి లంగా దొంగీడు. ఇక మావాడైతే వచ్చేసిన మా ఒక ట్రిప్ అయితే పోయేసి అత్తరు. ఒక ట్రిప్ లోపల ఇక మనం కొంచెం బువ్వ తినేసి వద్దాం. మరి మా మన బండి కాడికి అయితే వెళ్ళిపోతాను. ఇక మా బామ్మారి గారు మేద్దాం. ఇటు చూసినా కొంచెం తేడా ఉంటాడు. చూసినావా తేడా ఉంటాడు పిల్లగాడు. ఈడు జావదేంగుతాను ఇంటికా నన్ను. అరే కిరణ్ మావని చూసుకోరయ్యాలా ఒక 2 ట్రిప్పులు అని బండికి వాడైతే మెల్ల తీసుకోతారు. పో దిగకు మళ్ళా గుద్దల్లా తీటే. అద్దరు అరే అందరు మెల్లగా వాడు ఇస్తే నడపకు బండి. మరి అదే గుద్దల్లంతా నడిపినాం అనుకో సింపు నీ గుద్ద మళ్ళాకలి అవుతుంది దీనికి. అవు మల్లేష్ కాక సింపు గారు మళ్ళాకలి అవుతున్నాడు. కానీ పలకంచాడు తినత్తి వారే సింపుగా. అవరా సాయి ఇది ఎంతవరకు పద్ధతి కరెక్ట్ రా. ఆడికి మళ్ళాకలి అవుతుందట. బుడ్డ ట్రిప్ ఒకటే ట్రిప్ వచ్చిండు రాడు. ఆనికి ఎవరిని చూడబుద్ధి అవుతుందో ఏమో అటు మొఖానికి ఇట్లేటనా కారా కారా కాకనా. మరి అదే ఉన్నాడు ఇప్పుడే ఆకలి అయితే యారా వచ్చి నీ అవ్వ. ఇప్పుడు అవు సది మావా అప్పుడు గింత తొందర ఆకలి అయితే అన్నాడు. మొఖాన్ని ఎవరైనా చూడబుద్ధి అవుతుంది కావచ్చు. గీరు గుద్దినవారా నువ్వు ఒకసారి పెడిసి మంచిగా ఉన్నావు ఒకసారి ఇడిదే. ఓ అయ్యా జాగ్వారనమాట. ఈ వరకే గుడ్డి గుడ్డి ఉన్నారు అంటే ఇది గుద్దు గుడ్డి గుడ్డి కనబడతా. అక్కడ వేడి నాకు సందీప్ మామ అక్కడ ఉన్నది. మన సింపు ఇటు చూస్తున్నాడు. సింపు మన బండి కాదు ఇక మారిపోయింది. ఇలా మారిన మనిషి. మళ్ళీ రేపు పొద్దున వస్తాడు దీనికే. కానీ ఇక నేను పోతున్నా కాబట్టి వాడు వేరే బండికి పోరా అని చెప్పేసి కరెక్ట్ ఎస్పెక్ట్ సీరవు సరే. ఇది ముఖం ఈ మంచిగా ఉన్నాయా గీతలు పడకుంటున్నాయా. ఆరే మంచి కొడతానే రా మంచి కొడతాను. ఒక 2 ట్రిప్పులు అవుతావు. 50 రూపాయలు ఆ రోజు వీడియోలో రాలే. 50 రూపాయలు ఇవి ఎంతరా ఎంత నాకేం తెలుసు రా. ఇది నేను మొన్న పెట్టుకున్నట్టున్నావు అక్కడ. ఏది 50 రూపాయలే తెలుసు. ఎవరైనా సిండి కార్డు పెట్టుకొని వచ్చిండు. ఒకటి కొంటే ఫ్రీ వచ్చింది. అదే కదా అవి కాకనా మామూలుగా హాయ్ పో కాకనా బిజీగా గెలుగుతాడు. చిన్నపితో స్టార్ట్ చేస్తాను చదువుతాడు అటు లాస్ట్ కున్నది మనోడు బండి. డేడి మనోడు బండి వాడు కిరణాలు అక్కడ మా బామ్మరిది అంతా ముచ్చటేస్తాడు. మా బామ్మరిది కానీ ఎక్కించిన పిల్ల కిరణ్ గారి బండి మీద కాగో ఏడు బకెట్ చెప్తాడు. దాంట్లో మట్టే లేదు మా మొత్తానికి చూడు. ఆడిపోతే దెంగుతారు వాళ్ళు ఇక మెల్లగా చూస్తే. సగం ఖాళీ ఉన్నది వెనకాలాగో సగం ఖాళీ ఉన్నది. అలా సింపు వాళ్ళ తమ్ముడు చిన్న సింపాడు. కొంచెం లోడ్ గట్టిగా పట్టుకోవాలి లేకుండా రైతు దెంగుతాడు పండబెట్టి తాతయ్య. కానీ వరసలు కూడా అడ్రావు మళ్ళీ తాతకు. ఇటు బాగా స్లో ఉన్నాడు మచ్చా. అరే డోర్ రా అయ్యా నీ అవ్వ నాకు జల్లు అన్నది ఒకటేసారి. అరే మెల్లంగరా నీ అవ్వ నా బండి గుద్ద వల్ల తింటాను రైడు. పోరుడు పెద్ద పోరుడు. ఓరు మావయ్య ఎందుకు రాలేరా అయ్యాలా. ఊరికి వెళ్ళాట మావయ్య. మా మావయ్య మస్తు మావయ్య. మెల్ల చంపుకుంటే చేయాలి. ఎవరా బామ్మరిది పిర్రలు వస్తానాయిరా. వెళ్ళంగా తాత కూడా కట్ట పట్టుకొని లెక్కలేస్తాను అన్ని. తాతాజీ
తాతకి ఇచ్చిన వీళ్ళ కెమెరా చాలా అయ్యో తాత తీసింది వరక వీడియో చల్లబడ్డది మా గుద్దవాళ్ళు అనిపిస్తే గిట్ల చల్లబడితే వర్షం వచ్చే సూచనలు కనబడి కాలిపోతానే మరి ఏం చేస్తుందో బిడ్డ ఏ ఆడు కర్రెగరంటే కర్రకలద్దాలు నూకిండు ఎవరా చింపు అవ్వడాయట ఏ మావయ్య మా బర్రె గుద్ద బావ ఏమంటుండు తాతయ్య చూడు లాగేసిండు తాతయ్య మంచిగా తాతయ్య ఎంగు బాయిరు కానీ సూచుడు కొంచెం ఏజుడు కనబడతాడు కానీ తాత చేట్టెలు కూడా ఎంగే కానీ నవ్వుతాడు తాతయ్య ఇటు పెట్టిட்டு రారా నువ్వు పని ఉండద్దా గుడ్లు నువ్వు ఎన్ని సంవత్సరాలు లేరా బండి నేర్చుకొని నువ్వు ఇట్రా ఇట్రా సౌండ్ వినబడతలేదు దానికి ఏమో ఎడిసెటే పెట్టుకోలే ఆడు వెనక పట్టు పెట్టి చెక్కలు తెంగినా చూడకుండా ఎట్లా మళ్ళీ నా డ్రైవరే చెప్పు నేను ఇంట్లోనే తెంగాలే నార్మల్గా అప్పటికెళ్ళి చెప్తలే వాడికెళ్ళి నా డ్రైవర్ అయితే నా డ్రైవర్ అయినా తెంగుతా నీ ఎవరి డ్రైవర్ అయితే ఏంది పని చేసినప్పుడు అవు మావా డ్రైవర్ ఎవడైతే ఏంది అట్లా కొడితే నా పట్టీలు ఊసిపోతే మొట్ట ఊడిచిపోలేదు దోకాడ అంగిపోతే నాన్న బండి అయితే ఏర్పడుతుంది అయ్యో ఇట్లా అంటాడా ఈయన బండి అయితే ఇప్పుడు దానికి ఎన్నానో ఈయన అట్లుంటది మా బావది ఓ ఈయన మాటలు దేని కూడా ఇట్లే మా బావది సింపు ఘోరంగా సపోర్ట్ వస్తాడు కానీ నీకు మెరవిందన్న మా బావ చూడిగో బావి బాగా సన్లలో బాగా పైసలు ఉన్నాయి బావి నువ్వు కైకి వచ్చినావంటే నీ బండి ఇంకొక నడతలేదా ఈ నడవకుంటే వీడికి పొద్దుగాల నీకు పని చేసింది కాబట్టి రేమ డ్రైవర్ రమ్మన్న వాళ్ళు వచ్చిండు ఏట్లానికి అట్లా ఇల్లు దెంగులు దెంగుంటారు ఓలుకోలు గెలు దేవేంద్ర అటగో బాడీ లేపుతారట ఏది రా 4 ట్రిపుల్ అయిపోయినాయి రా మావాడు ఏంటంటే బయటికి వెళ్ళి జేసీబీ తెప్పించి మావాడు నడిపిస్తాడు అనమాట ఇంత కమిషన్ తీసుకొని అట్లా మా బావ ఏది వదలడు ఏది అదేంది కాక మన ఫస్ట్ టాటర్లలో వచ్చిండు మా బావ టాటర్లు అయిపోయిన తర్వాత ట్రాక్ మిషన్ అలా వచ్చిండు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంది ఇప్పుడు నెక్స్ట్గా జేసీబీలో డైరెక్ట్గా ఏంది ఇంత 20% 15% తీసుకొని నడిపిస్తాడు అనమాట ఇక తెలుసా మా బావ జీతం ఎట్లా చెప్పన్నా రోజుకో మా బావకు 3000 విత్ బీరు ఒక బిర్యానీ లాస్ట్కు మా బావే అందరు మెయింటైన్ చేస్తారు ఈయన పనులు నడుతున్నాయి కాబట్టి దాంట్లో 5000 వస్తాయి ఇక మొత్తం బావయ్య పైసలు కుర్తానాయి ఇంటికాడికి మా బావ దుకాణం ఉన్నది మళ్ళీ ఇక ఓయ్ అవ్వా ఇవాళ దుకాణాలు గిరాకీ చేసిండు మళ్ళీ ఇలా గిట్ట మా బావ అన్ని సెట్ చేస్తాడు మామ అది వేరే ఉంటుంది మా బావ ఉన్నోళ్ళు కాబట్టి ఎన్ని చేసినా నడుతుంది చూసినావా ఉన్నోళ్ళు కాబట్టి ఎన్ని నడుతుంది మనం ఎట్లా మామ ఏదో చిన్న బతుకులు మనసుండి ఈ లెక్క పెద్దోళ్ళం అయితే ఎట్లా అట్లా నడిపిద్దాం కానీ చూసినా 20% వస్తాను మా బావ ఇవాళ ఎట్లా వస్తాను రా ఆడ పోయాడాట వీడు ఇళ్ళకి వస్తాడు కదా ఇగో ఈడప్పుడు మావాడికి ఒకసారి జేసీబీ ఇస్తే దెంగిండు పండబెట్టి దేనికి ఏ ట్రాలికి రా గుద్దింది ఇక లాస్ట్ ట్రిప్కి అయితే పోతానమాట లాస్ట్ ట్రిప్ అయిపోయిన తర్వాత బండ్లు అయితే బంద్ చేస్తారు ఇక ఓ మేకల మల్లమ్మ మేకలు ఇంట్లో పన్నాడు మీ పోరుడు అయ్యో మరి రమ్మని చెప్పద్దా అయ్యో పోరని గట్లే చేస్తాను ఓడర్ కొట్టద్దు అనమాట లేపినప్పుడు రైట్ మామ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ